ఈరోజు మన ఛానల్లో ఏపీ పాలిసీ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఎగ్జామ్ డేట్ ఏంటి, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎగ్జామ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారు, లైక్ ఆఫ్లైన్ ఆన్లైన్, ఎగ్జామ్స్ ఎన్ని అవర్స్ ఉంటుంది, మనం ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఏపీ పాలిసెట్ అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026. ఓకే, ఈ పాలిసెట్ అనేది ఎస్బిటెట్ వాళ్ళు అయితే కండక్ట్ చేస్తారనమాట. అండ్ ఈ అకాడమిక్ 2026-2027కి ఎగ్జామ్ మోడ్ వచ్చేసి ఆఫ్లైన్ ఉంటుంది. ఓకేనా? ఇది ఆఫ్లైన్. ఓఎంఆర్ షీట్స్ అయితే మీకు ఇస్తారు. దాంట్లో మీరైతే లైక్ బబుల్స్ ఉంటాయి, ఏబిసిడి అని. ఏ కరెక్ట్ అయితే ఆన్సర్ ఏకి బబుల్ చేయాలన్నమాట. అదే సి అయింది అనుకోండి, ఇలా సికి బబుల్ చేయాలన్నమాట. మీరు మర్చిపోయి దీనికి బబుల్ చేశారు, ఇంకా మళ్ళీ దీనికి చేయాలనుకుంటే చేయకండి. ఇదైతే ఒకదానికే బబుల్ చేయాలి. అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 hours అయితే ఎగ్జామ్ ఉంటుంది. అండ్ దీని అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి policyet.ap.nic.in. ఓకేనా? ఇది వెబ్సైట్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీరు ఏమైనా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలన్నా కంప్లీట్గా ఈ వెబ్సైట్ నుంచే వెళ్ళాలన్నమాట. అండ్ నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడదాం. అప్లికేషన్ అనేది 3rd March నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 4th April 2026, అంటే నెక్స్ట్ మంత్. ఓకే, ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మీకు 25th April అయితే కండక్ట్ చేస్తున్నారు, 11 AM to 1 PM వరకు. అండ్ రిజల్ట్స్ వచ్చేసరికి మనకు 10th May అయితే రిలీజ్ చేస్తున్నారనమాట. మీరు ఎలాంటి టెన్షన్స్ పడకండి, లైక్ కూల్గా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను కంప్లీట్ డీటెయిల్స్ మాత్రం వీడియో రూపంలో అయితే మీకు తెలియజేస్తాను. మనం కీ పాయింట్స్ గురించి మాట్లాడితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తాను. దీనికి ఎగ్జామ్ ఫార్మేట్ వచ్చేసరికి టోటల్గా 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయన్నమాట. 120 క్వశ్చన్స్ ఉంటాయి. అవి లైక్ ఎంసీక్యూస్ ఉంటాయి. ఎంసీక్యూస్ అంటే చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ అనమాట. ఓకేనా? 120 క్వశ్చన్స్ ఉంటాయి. 120లో 50 మ్యాథ్స్ ఉంటాయి, 40 ఫిజిక్స్ ఉంటాయి, ఇంకా 30 కెమిస్ట్రీ ఉంటాయి అన్నమాట. ఇవి టోటల్ 120 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో మనం టాపిక్ ఎక్స్ప్లెనేషన్స్, ప్రతి టాపిక్కి సపరేట్గా క్వశ్చన్స్, ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ మోడల్ క్వశ్చన్స్ అనమాట. ఇవన్నీ మనం డీటెయిల్గా అప్కమింగ్ వీడియోస్లో ప్రతి టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్, ఇంకా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అంటే ఆ టాపిక్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఆ మోడల్ అంటే ప్రీవియస్ ఇయర్ సంబంధించిన క్వశ్చన్స్తో ఎలాంటి టైప్స్ ఆఫ్ మోడల్స్ క్వశ్చన్స్ మీకు అడుగుతారో నేను వీడియోస్ రూపంలో మీకు అయితే చెప్తాను అనమాట. ఓకేనా? దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం అప్లికేషన్ ఫీ గురించి మాట్లాడితే 400 జనరల్ అండ్ ఓబీసీకి అయితే ఉంటుంది, అండ్ 100 రూపీస్ అయితే ఎస్సీ ఎస్టీకి అయితే ఉంటుంది. ఈ ఫీ పే చేసి మీరైతే అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం ఎలా అప్లై చేసుకోవాలో మాట్లాడదాం. ఓకే, ఫస్ట్ policyet.ap.nic.in, ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్కి వెళ్ళి ఇక్కడ ఏపీ పాలిసెట్ 2026 ఆన్లైన్ అప్లికేషన్ అని కనిపిస్తుంది. అవునా? మీకు ఏమేమి కావాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అని తెలుసుకోవడానికి ఇది చూడండి. అండ్ నెక్స్ట్ మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఇక్కడ చూడండి. ఇక్కడ పైన ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా, ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేసిన వెంటనే పైన ఫర్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ అని ఉంది. దీన్ని క్లిక్ చేసేసి అండ్ ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అండ్ అకాడమిక్ డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. అండ్ మీరు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీ మెయిల్ ఐడి ఇంకా మొబైల్ నెంబర్ అనేది కరెక్ట్ ఇవ్వండి, ఎందుకంటే మీకు ఫ్యూచర్లో ఓటీపీస్ అయితే వస్తుంటాయి. అండ్ మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే పెట్టుకోండి. ఏంటి? ఎస్ఎస్సి హాల్ టికెట్ అండ్ ఆధార్ కార్డ్, ఫోటో, ఒక పాస్ ఫోటో ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ సిగ్నేచర్, ఇంకా మీకు చెప్పాను కదా కాంటాక్ట్ డీటెయిల్స్, ఒక మొబైల్ నెంబర్ పెట్టుకోండి అండ్ ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి. ఓకేనా? ఇవి మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేశాక ఎగ్జామినేషన్ ఫీ అయితే పే చేస్తారు,
తెలుసు కదా, 400 జనరల్ అండ్ ఓబీసీకి, 100 ఎస్సీ ఎస్టీకి. దాని తర్వాత ఆ ఫామ్ని సబ్మిట్ చేసేసి మీరు సబ్మిట్ చేశాక ప్రింట్అవుట్ తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది కంపల్సరీ. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు రిజల్ట్స్ చెక్ చేసుకోవాలన్నా, పాలిటెక్నిక్ కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడైనా ఇది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో టాపిక్ ఎక్స్ప్లెనేషన్స్, ఇంకా టాపిక్ క్వశ్చన్స్, ప్రతి క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ ఇలా ఇస్తామన్నమాట. అండ్ ప్రతి టాపిక్కి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇంకా తర్వాత ఎలాంటి మోడల్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లైక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి అన్నిటినీ కంపేర్ చేసుకొని ఎలాంటి మోడల్స్ క్వశ్చన్స్ రిపీటెడ్గా అడుగుతున్నాడు, అలాంటివి కూడా మనం డీటెయిల్గా చెప్దాం. దానికోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.